తండ్రి సన్నిధి మహాకూటములకు వచ్చిన వేల లక్షల మంది ప్రజలు ఈ గుడారాలలో ఒకే చోట కూర్చొని దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు. ఎటు చూసినా జనసంద్రముగా ఈ స్థలాన్ని దేవుడు మార్చారు. ప్రజలే కనబడుతున్నారు. ఇక్కడ పరిచారకులు ప్రార్థనకు సంబంధించిన అన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది మెయిన్ ద్వారం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రావటానికి. దాని పక్కనే మరొక ద్వారం ఉంది. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఇది లోపలికి రావటానికి. అదేవిధంగా యెహోవా రెక్కల కింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఇది ఒక ద్వారం లోపలికి రావటానికి. తండ్రి సన్నిధి 11వ మహాకూటముల ఫ్లెక్సీ మంచిగా డిజైన్ చేసి వెల్కమ్ లెటర్స్తో ఇక్కడ రాసి చక్కని డిజైన్ మీరు చూస్తున్నారు. నూతన సాంగ్స్, తండ్రి సన్నిధికి దేవుడు ఇచ్చిన 6 పాటలు ఒక పాట స్క్రీన్లో వేస్తుండగా అందరూ వెంట దేవుని సన్నిధిని అనుభవిస్తా వేల మంది ప్రజలు ఈ గుడారాల్లో ఉన్నారు. నీ ప్రేమానురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పు నందదు. నీ ప్రేమానురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పు నందదు, మార్పు నందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం ఏ ధన్యం. ఇక్కడ మీరు చూస్తున్నారు తండ్రి సన్నిధి పరిచారకులు, దైవజనులు ప్రార్థనకు సంబంధించిన అన్ని సిద్ధపరుస్తా పరిచర్య చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడారాలలో మరి ప్రారంభ ప్రార్థన కొరకు మరి సిద్ధపడటానికి ఎదురు చూస్తా ఈ గుడారాల్లోనే వేల మంది ప్రజలు కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. అదేవిధంగా దేవుని బిడ్డలారా ఎదురుగా చూస్తే బెత్లెహేం ప్రాంగణం. నేను గతంలో వీడియోలో చెప్పినట్లుగా ఈ ప్రాంగణాన్ని భోజనశాలగా ఏర్పాటు చేశారు. 2 స్టాళ్ళు ఏర్పాటు చేశారు. పురుషులకు ఒకటి, స్త్రీలకి వేరువేరుగా ఏర్పాటు చేసి మరి దేవుని కార్యం ఏంటంటే ఈ 4 దినాల మహాసభలకు మహాకూటములకు వచ్చిన లక్షల మంది ప్రజలు మరి 2 పూట్ల భోజనం చేసి ఇక్కడ గడిపారు. 4 దినాలు కూడా మరి వేల లక్షల ప్రజలందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు. మరి దేవుడే సమస్తం కూడా సిద్ధపరిచి అనేక మంది పరిచారకులు దీంట్లో పనిచేసి సహకరించారు. ఇది దేవుని కార్యం. అదేవిధంగా ఈ గుడారాలలో కూడా చూస్తే ఎంతో దూర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వారి సామాగ్రితో చేపలు, వారికి సంబంధించిన నిత్యావసర సరుకులు కానీ వస్తువులు కానీ అన్ని తీసుకొని వచ్చి 4 దినాలు ఎటు కదలకుండా దేవుని సన్నిధిలో మరి వాక్యము, పాటలు, ప్రార్థన, మరి నూతన ప్రజలైతే బాప్తీసాలకు సిద్ధపడి మరి 4 దినాలు కూడా బాప్తీసాలు పొందారు. మరి చూస్తున్నారు అవుట్ సైడ్. నేను 17వ తారీఖు ఒక వీడియో పెట్టాను, పనుల వీడియో. దానికంటే ఇది చూడండి అద్భుతంగా కనపడతా ఉంది. వేల మంది ప్రజలు వస్తానే ఉన్నారు. బైకుల్లో, కారుల్లో, బస్సుల్లో ప్రజలు ఈ ప్రాంగణానికి తరలి వస్తానే ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ దారి పొడవునా ప్రజలే కనపడ్డారు మాకు. మరి ఇక్కడ జెండాలు కూడా చూస్తే తండ్రి సన్నిధి జెండా, యేసు రక్తమే జయం, స్తుతి స్తోత్రం, ఈ వరుస లైన్ జెండాలన్నీ కూడా చక్కగా గాలికి ఎగురుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ బారుగా చూస్తే ఆర్చీలు కూడా 3 ద్వారాలుగా పెట్టి ఆర్చీలు కనపడతా ఉన్నాయి. ఇది మెయిన్ ద్వారం. చూడండి వాక్యం కూడా రాసింది, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. చాలా అద్భుతంగా ఈ ఆర్చీ కూడా సిద్ధపరుచున్నారు. ఇది మెయిన్ ద్వారం లోపలికి రావటానికి. నేను గతంలో ఇది మెయిన్ ద్వారం అనుకున్నాను. ఇది పక్కన ఉంది, అది మిడిల్లో ఉంది. దాని పక్కన ఇంకొక ద్వారం, 3 ద్వారాలు ఇలాగ రాసి వాక్యాలు పెట్టున్నారు. అదేవిధంగా పోలీసు వారి కంట్రోల్ రూమ్ ఇక్కడే ఉంది. ఎదురుగా ఆవరణంలో వారు టెంట్ వేసుకొని వారు కూడా కంట్రోల్ చేస్తా ఆ ప్రాంగణం అంతా కూడా వారి పర్యవేక్షణలో చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు అక్కడ ఉన్నారు. ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు టెంట్ కింద. అంబులెన్స్తో వారు అక్కడ ఉన్నారు. ఈ ప్రాంగణం అంతా ఇక ప్రజలే, కొత్త వారు వస్తూనే ఉన్నారు. ఎదురుగా జీసస్ ఫోటో కూడా ఉంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీని ప్రేమించి అనేక మంది వస్తూనే ఉన్నారు.
ఎదురుగా సియోను ప్రాంగణం, లోపలికి వెళ్తే స్టేజ్ దగ్గరికి వెళ్తాం. మరి అలాగని ఆవరణం అంతా కూడా అనేక మంది ప్రజలు చూస్తా తిరుగుతా జరిగిన డెకరేషన్లు అన్నీ చూస్తా గమనిస్తూ ఉన్నారు. మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీని ప్రేమించి దేవుడు ఈ సంవత్సరము 6 పాటలను ఇచ్చాడు, కొత్త పాటలను. మీరు కూడా వినండి, చాలా ఆదరించబడతారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మందిరాల్లో పాడుకోవటానికి, సువార్త కూడికల్లో ఆరాధన చేయటానికి, పాడుకోవటానికి అద్భుతంగా ఉన్నాయి. ఘనదైవం నీ పేరు పోయబడిన పరిమళ తైలం, దాటిపోబోకయ్యా, మారుతుంది నీ జీవితం, నీ కృపచాలును, నిర్దోషమైన యేసు రక్తం. ఇట్లాగున 6 పాటలను దేవుడు ఇచ్చాడు. మరి అనేక చోట్ల పాడుకోవటానికి అనుగుణంగా డ్రమ్ముతో కూడా పాడుకోవటానికి అనుకూలంగా ఉన్నాయి. ట్రాక్ మీద కూడా పాడుకోవచ్చు. సంఘాల్లో పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఎదురుగా చూస్తే తండ్రి సన్నిధి 11వ మహాకూటముల ఫ్లెక్సీ చూడండి. ఈ ఫ్లెక్సీ 2 వైపులా గిటార్స్ కానీ కింద వెల్కమ్ లెటర్స్తో చక్కగా గ్రేనర్గా, మరి కొత్త వారు కానీ అనేక మంది ప్రజలు వచ్చిన వారు చూడటానికి కానీ చక్కగా డెకరేషన్ చేస్తున్నారు. మేము చూస్తూ ఉండగానే లోపల ప్రార్థన ప్రారంభించబడి కొత్త పాటలు పాడుతున్నారు. दया